అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో మొదటిసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు అమీర్. రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు తీసుకొచ్చింది దంగల్. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దూసుకుపోతోంది. దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ సినిమాపై ఏమాత్రం పడ్డం లేదు. తొలి రోజే 29,78,00,000 వసూలు చేసింది. దంగల్ సినిమా యూనిట్ తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ లో రిలీజ్ అయిపోయింది. సినిమాను పైరసీ చేసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడు. ఫేస్బుక్, యూట్యూబ్ దంగల్ సినిమా ఫుల్ కాపీని పెట్టాడు. దీంతో 14 గంటల్లో 8,33,000 మంది ఈ సినిమాను ఉచితంగా చూసేశారు. ఇంకొందరు డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఫేస్బుక్, యూట్యూబ్ యాజమాన్యంతో చర్చించి లింక్ తీయించేసింది యూనిట్. వంగవీటి సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన పన్నాల రాజశేఖర్ తీరుపై భగ్గుమన్నారు రామ్ గోపాల్ వర్మ. అతని తానే బ్రేక్ ఇచ్చారని, అటువంటిది తనపైనే మీడియా ముందు కామెంట్ చేస్తాడా అంటూ మండిపడ్డారు. వంగవీటి సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది పన్నాల రాజశేఖరేనని, అద్భుతంగా పాడారని ఆడియో ఫంక్షన్ లో అందరికీ పరిచయం చేశారు రాము. క్రిస్మస్ సందర్భంగా హాలీవుడ్ లో విడుదలైన ప్యాసింజర్ సినిమాలో మానవత్వం గురించి చర్చించామని ప్రధాన పాత్రలు పోషించిన జెన్నిఫర్ లారెన్స్, క్రిస్ ప్రాట్ తెలిపారు. ఈ సినిమాలో వర్ణ వివక్ష గురించి చర్చించామని, రంగులను బట్టి మనుషులను వర్గీకరించడం మనం నేర్చుకున్నామని, రంగును మినహాయిస్తే మిగిలిందంతా ఒకటేనన్న విషయాన్ని మర్చిపోతున్నామని తెలిపారు. క్రిస్మస్ వేళ సికింద్రాబాద్ లో చర్చ్లన్నీ కలకళ్లాడిపోతున్నాయి. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవులు. సికింద్రాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అక్కడ ఎలా ఉన్నాయి సంబరాలు? ఈ పండుగకు నగరంలో ఉన్నటువంటి చర్చిలన్నీ కూడా చాలా సుందరంగా ముస్తాబయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ప్రార్థనలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఉన్నాం. ఇక్కడికి ఉదయం నుంచే క్రైస్తవ సోదరులు వీళ్ళంతా చేరుకొని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు. చూసుకోవచ్చు, మత పెద్దల ఆధ్వర్యంలో ప్రవచనాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు గంట సేపటి నుంచి గీతాలాపనలు కానీ లేకపోతే పూజలు, ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే నగరంలో మొత్తంగా అన్ని చర్చిలను చాలా అందంగా ముస్తాబు చేశారు. దాదాపు 5 రోజుల ముందు నుంచే ఈ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి దగ్గర క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత స్టార్లను ఏర్పాటు చేసుకోవడం, ఇంటి వద్ద నిత్యం ప్రార్థనలు నిర్వహించడం కూడా మనం చూసాం. ఈరోజు ఉదయం నుంచే అన్ని చర్చిల్లో కూడా ఈ ప్రార్థనలు మొదలయ్యాయి. మరి కాసేపట్లో మరికొంత ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. సిటీలో ఉన్నటువంటి చర్చిలోనే సెయింట్ మేరీస్కి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రార్థనలు కూడా తమిళ్లోనే జరుగుతున్నాయి. వీళ్ళంతా దాదాపు గంట పై నుంచి కూడా ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రముఖంగా యేసయ్య జన్మదినం సందర్భంగా నిర్వహించుకునేటటువంటి ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు ముస్తాబయ్యారు. వీళ్ళంతా ఇక్కడికి చేరుకొని ప్రార్థనల కోసం వచ్చారు. హాయ్, హ్యాపీ క్రిస్మస్. హౌ యు ఆర్ సెలబ్రేటింగ్? We are actually just attended mass, and after attending mass we're going to have a nice, peaceful time, have a nice breakfast, share the joy, gifts, of Christmas. And I'm from Hyderabad, basically, born and brought up. Christmas is a time of peace and joy, where we wish each other, exchange clothes, gifts, and basically we have a nice time. అసలు వీళ్ళంతా చూసుకోవచ్చు, వీళ్ళంతా ప్రార్థనలు నిర్వహించడానికి వచ్చామని చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఇవన్నీ కంటిన్యూగా కొనసాగుతున్నాయి. సిటీలో ఉన్నటువంటి అన్ని చర్చిల్లో కూడా ప్రార్థనలు అన్ని కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రవి, థ్యాంక్ యూ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరి కాసేపట్లో లైవ్ షెడ్యూల్ గెస్ట్ అవుతుంది. స్టే ట్యూన్డ్.